ఒక చిన్న స్టోరీ విందామా? ఒక అబ్బాయి తన తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య లైఫ్ లో గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడంట. అప్పుడు ఆ తాతయ్య తన దగ్గరున్న 2 మొక్కలు తీసుకొచ్చి ఒకటి ఇంట్లో ఇంకొకటి బయట పెరట్లో నాటాడంట. ఇప్పుడు చెప్పు, రెండిట్లో ఏది బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు అని అడిగాడంట. అప్పుడు ఆ బాబు, ఇంకేంటి, ఇంట్లోదే బాగా పెరుగుతుంది, ఎందుకంటే మనం దీనికి టైంకి వాటర్ పోస్తాం అండ్ మనం సేఫ్ గా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. కానీ బయటదైతే ఎప్పుడు ఏ యానిమల్స్ వచ్చి తినేస్తాయో తెలీదు, ఎండకి ఎండాలి, వానికి తడవాలి, అందుకని బయటదేం పెరగదు అని చెప్పి ఫారెన్ వెళ్ళిపోయాడంట. తర్వాత 3 years తర్వాత తిరిగి వచ్చాడంట. అప్పుడు ఆ తాతయ్య ఆ చెట్టు దగ్గర తీసుకెళ్లాడంట. ఇంట్లో చెట్టును చూసి అబ్బాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట. అది చాలా పెద్దగా అయిపోయిందంట. తర్వాత పెరటిలో ఉన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడంట. అది చూసి అబ్బాయి చాలా షాక్ అయ్యాడంట. ఏంటి తాతయ్య, ఇది ఇంత పెద్దగా అయిపోయింది, ఇంత స్ట్రాంగ్ గా, ఇంత ఏరులతో ఇంత పెద్ద పెద్ద కొమ్మలు ఎలా వచ్చాయి తాతయ్య అని అడిగాడంట. అప్పుడు తాతయ్య చెప్పాడంట, ఈ చెట్టులాగే మన లైఫ్ లో కూడా మనకొచ్చిన కష్టాల్ని, కన్నీళ్ళని, ఒడిదుడుకుల్ని అన్నిటిని తట్టుకుని నిలబడితేనే మనం లైఫ్ లో ముందుకెళ్ళగలం, అనుకున్నది సాధించగలం అని చెప్పాడంట. నిజమే కదా?